హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కృష్ణ. సినీ చరిత్రలో ఎన్నో పాటలు వచ్చాయి. అంతవరకు వచ్చిన పాటలన్నీ ఒక లెక్క, అక్కడి నుంచి వచ్చిన పాటలు ఆ ఒక్క పాట మరో లెక్క. అదే నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే. సినీ చరిత్రలో 1992 వరకు, అంటే రోజా సినిమా విడుదల కాకముందు వరకు కూడా ఎన్నో పాటలు వచ్చాయి. ఎంతో గొప్ప సంగీత దర్శకులు వాటిని కంపోజ్ చేశారు. ఎన్నో మెలోడీస్, ఎన్నో రిథమ్ బేస్డ్ సాంగ్స్ ఎన్నో వచ్చాయి. అన్నీ కూడా చాలా గొప్పవే. కానీ పాట రిలీజ్ అయిన తర్వాత అంతవరకు కూడా జనాలు వినని ఒక కొత్త సౌండ్ ట్రాక్, హైయెస్ట్ క్వాలిటీ సౌండ్ ట్రాక్ ప్రజలు వినడం జరిగింది. దాంతో ఏంటి కొత్త రకమైన సౌండ్, ఎప్పుడు ఎక్కడ వినని శబ్దం, ఏంటి క్వాలిటీ ప్రజలు చర్చించుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆ సాంగ్ మీరు వింటే చాలా ఫ్రెష్గా, అంటే ఇప్పుడే కంపోజ్ చేశారు. అది ఏ కాలానికైనా సెట్ అయ్యే సాంగ్. కారణం ఏంటి అంటే పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, కంపోజ్ చేసిన రెహమాన్ గారు కానీ, పాట రాసిన రాజశ్రీ గారు కానీ, ఎవరి ప్రతిభ వాళ్ళదే. ఇప్పటికి మీరు విన్నా సరే ఆ గొంతులో ఉండే స్పష్టత, ఆ పాటలో ఉండే నాణ్యత, ఆ మాటల్లో ఉండే మాధుర్యం అన్నీ కూడా మీరు అనుభవిస్తారు. పాట యొక్క నాణ్యతని, పాట యొక్క ట్రెండ్ ఏదైతే, అంతవరకు ఉండే ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ని మొత్తం మార్చడం జరిగింది. ఈ ఒక్క పాటే కాదు, రెహమాన్ గారు వచ్చిన తర్వాత మొత్తం ట్రెండ్ అంతా మారింది. అందుకే ఆ ఒక్క సినిమాతో, ఇంక డెబ్యూ ఫిల్మ్ అది. అప్పుడే సినిమాలోకి ఆయన మొట్టమొదటి సినిమా అరంగేట్రం చేశారు. అయినా దానికి నేషనల్ అవార్డు వచ్చింది మొట్టమొదటి సినిమాకి. ఎందుకంటే ఆ రోజా సినిమాలో ఉండే సౌండ్ ట్రాక్ వేరు. ఆ తర్వాత నాట్ ఓన్లీ రోజా, ఆ తర్వాత వచ్చిన అన్ని సాంగ్స్ కూడా విపరీతంగా జనాకర్షణ పొందాయంటే కారణం అంటే వారు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వారు సౌండ్ ట్రాక్ ఆ మలిచే విధానం కానీ అన్నీ కూడా అత్యద్భుతం. ముఖ్యంగా సౌండ్ క్వాలిటీ. మీరు ఫస్ట్ ఆలాప్ ఏదైతే ఉందో, ఆ ఆలాప్ నుంచి చివరి వరకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అప్పటి వరకు వచ్చిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సాంగ్కి వీటికి ఎప్పటికీ మ్యాచ్ ఉండదు. ఇప్పుడు మీరు ఆ సాంగ్ వింటుంటే సరే మీకు అది పెద్దగా కొత్తగా వినిపించకపోవచ్చు. ఎందుకు అంటే మనం చాలాసార్లు ఆ పాట విన్నాం, కొన్ని వేల సార్లు. నేనైతే కొన్ని వేల సార్లు వింటున్న ఆ పాట. ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు కోసం, పాటలో ఉండే లిరిక్స్ కోసం మరోసారి, రెహమాన్ గారి కంపోజిషన్ కోసం ఒకసారి, పాటలో ఉండే క్వాలిటీ కోసం ఒకసారి, బీజిఎమ్స్ కోసం మరోసారి, ఆలాప్ కోసం మరోసారి, ఇలా ఒక్కసారి కాదు ఒక్కొక్క దానికోసం కొన్ని వందల సార్లు వింటారు. మీరు ఫస్ట్ ఆ ఆలాప్ నుంచి మీరు ప్రారంభిస్తే చివరి వరకు కూడా క్వాలిటీ ఏదైతే మెయింటైన్ చేశారో, కింద చెప్పినట్టు ఇప్పుడు ఆ పాట వింటే కొత్తగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే మనం చాలాసార్లు వినున్నాం. కానీ అప్పుడు రిలీజ్ అయిన 1992కి ఇప్పుడు 2025, ఇప్పుడు మీరు పాట విన్నా సరే అంత ఫ్రెష్గా ఉంటుంది. 1992లో ఆ పాట రిలీజ్ చేసేటప్పుడు ఆ సౌండ్ ట్రాక్ ఇంకెంత కొత్తగా అనిపించాలి. అందుకే టైమ్స్ మ్యాగజైన్లో అప్పుడు నెంబర్ 1గా నిలిచింది ఈ సౌండ్ ట్రాక్, ఆ క్వాలిటీ. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే మనకి మాటలు చాలు. కానీ ఈ పాటలో విషయం ఏంటంటే, ముందుగా ఈ పాటను పాడమని రెహమాన్ గారు ఉన్ని మేనన్ అనే సింగర్కి చెప్పడం జరిగింది. ఉన్ని మేనన్ అంటే ఎవరు అంటే, ఇదే సినిమాలో ఒక పాట ఉంటుంది, పరువనగా నేడు కురిసేనులే. ఇది తెలుగులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, కానీ తమిళ్లో ఉన్ని మేనన్ గారు పాడారు. ఈ ఉన్ని మేనన్ గారు ఈ నా చెలి రోజావే పాట కూడా ఆయనే పాడాల్సింది. కానీ ఆయనకి ఉన్న కొంత బిజీ షెడ్యూల్ వల్ల అప్పుడు ఆయన పాడలేకపోయారు. ఆయన కూడా చాలా గొప్ప సింగర్. ఎందుకంటే మీరు ఆయన పాటలు వేరేవేవైనా గమనిస్తే, ఇప్పుడు ప్రేమికుల రోజు సినిమాలో దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాట, అదొక పాట. ఇంకా వాలు కనుల దానా, ఇదొక పాట. ఈ 2 పాటలు కూడా ఆయన పాడింది. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప సింగర్. అయితే ఆయనకి కొన్ని డేట్స్ కుదరగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడడం జరిగింది. పాట మొదటి నుంచి నా చెలి రోజా చివరి వరకు కూడా ఆయన పాడిన విధానం ఖచ్చితంగా చెప్పగలను, నా భూతం నా భవిష్యత్ అని. ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళీ అలా పాడగలిగే సింగర్ కానీ, పాడగలిగిన ఆ స్థాయి ఇంకెవరికి రాదు, ఇంకా పుట్టబోరు కూడా అన్నట్టు పాడారు. తమిళ్లో కాదల్ రోజా, హిందీలో రోజా జానే మన్, ఈ 2 వెర్షన్స్ కూడా ఆయన పాడారు. అయితే విచిత్రం ఏంటంటే, రోజా జానే మన్ అని హిందీలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు.
అది సినిమాలో కూడా బాలసుబ్రహ్మణ్యం గారు పాడిందే ఉంటుంది. హిందీలో ఉండే ట్రాక్స్ మీరు చూస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన రోజా జానే మన్ ఇది మీకు సినిమాలో కనిపిస్తుంది. కానీ ఇదే పాటని హరిహరన్ గారు కూడా పాడారు. మీకు ఇంటర్నెట్లో చాలా విచిత్రంగా ఒకరు ఎలా అప్లోడ్ చేశారంటే హరిహరన్ గారు పాడిన ఒక సెంటెన్స్, ఎస్పి గారు పాడిన మరో సెంటెన్స్, ఇలా ఆ మొత్తం పాటని ఇద్దరు కలిసి పాడితే ఎలా ఉంటుంది అది అప్లోడ్ చేశారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ యొక్క విధానం. అక్కడ చాలా కామెంట్స్ ఉంటాయి కింద. కానీ నిజంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పద్ధతి వేరేగా ఉంటుంది, హరిహరన్ గారు పాడిన పద్ధతి వేరేగా ఉంటుంది. దానికి అంటే చాలా కామెంట్స్ కింద పెట్టారు, ఆల్ ఆర్ గుడ్ కామెంట్స్. కానీ ఏంటంటే ఒక కామెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక పర్సన్ కామెంట్ ఏం చేశాడంటే, ఎస్పి గారు పాడింది ఎలా ఉందంటే, అప్పుడే అమ్మాయి విడిచిపెట్టేస్తే ఆ బాధలో ఎలా పాడతారో అలా పాడారట. అమ్మాయి 2-3 సంవత్సరాల క్రితం విడిచిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి గుర్తొస్తే ఒక గ్లాసు పట్టుకొని అందులో మందు వేసుకొని ఆ మందు తాగుతూ తూలుతూ పాడతారు చూడండి మత్తులో, అలా పాడినట్టుందట. వాస్తవానికి నిజంగా అది అలాగే ఉంటుంది కూడా. ఎందుకంటే ఎస్పి గారు పాడింది ఒక సాలిడ్ వాయిస్, 100% ఆ లోపల బాధ అందులో కనిపిస్తుంది మనకి ఆ యొక్క గొంతులో. హరిహరన్ గారిది కంప్లీట్ మెలోడియస్, అంటే ఒక గోదావరి, ఒక గంగా నది ప్రవహిస్తే ఆ ప్రవాహానికంటూ ఒక గొంతు ఉందనుకోండి, అది హరిహరన్ గారిలా ఉంటుంది అనిపిస్తుంది నాకు. లిరిక్స్ విషయానికి వచ్చేసరికి నాకు అనిపించింది ఏంటంటే 2 థీమ్స్ అనుకున్నారు. చరణం 1కి ఒక థీము, చరణం 2కి ఒక థీము అనుకున్నారు అనిపించింది. అంటే గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు వంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం. అంటే ఇక్కడ ఏమైందంటే, ఓ చెలి, గాలి నన్ను తాకితే నిన్ను తాకినట్టు జ్ఞాపకం వస్తుంది, గులాబీలు పూస్తే నీ చిలిపి నవ్వు గుర్తొస్తుంది. అంటే ప్రకృతిలో ఏం చూసినా నీకు సంబంధించింది ఏదో గుర్తొస్తుంది, కాదు నువ్వే గుర్తొస్తున్నావు అన్నట్టు ఆయన రాశారు. అది చరణం 1 థీమ్. ఇక చరణం 2 ఏంటంటే, చెలియ లేదు నా దగ్గర, నా ప్రియురాలు నా దగ్గర లేదు కనుక నాకు సుఖపెట్టే, నాకు సౌఖ్యాన్ని ఇచ్చే రకరకాల ఈ వస్తువులన్నీ కూడా, ప్రకృతిలో ఉన్న వస్తువులన్నీ కూడా నాకు దూరంగా వెళ్ళిపోండి, నా దగ్గరికి రావద్దు అనే థీమ్లో రాశారు ఆయన. అందుకే సెకండ్ చరణంలో చూస్తే, చెలియ చింతలేదులే చల్లగాలి ఆగిపో, మమత దూరమాయనే చందమామ దాగిపో, కుర్ల సిరులు లేవులే పూలవనం వాడిపో. అంటే ఆ థీమ్ ఒకటే థీమ్, చరణం 2 అంతటికి ఒకటే థీమ్ పెట్టుకుని ఆయన రాశారు, చరణం 1కి ఒకటే థీమ్ పెట్టుకుని రాశారు. సంగీతపరంగా ఈ పాటను చూస్తే ఆలాప్ ఏదైతే ఉంటుందో, ఈ ఆలాప్ ఏదైతే ఉందో, ఈ ఆలాప్ని రెహమాన్ గారు దేశ్ అనే రాగంలో కంపోజ్ చేశారు. రిమ పని సా పని సరి దప, రిమ పని సా పని సరి దప, రిమ పదమా గరి గరి నిసా. ఈ ఒక్క బిట్టిని ఆయన దేశ రాగంలో కంపోజ్ చేశారు. తర్వాత వచ్చే పాట ఏదైతే ఉందో, సాగరి సని నా చెలి రోజా, ఈ పాట మొత్తం అక్కడి నుంచి చరణం 1, చరణం 2 మొత్తం పాటలన్నింటినీ కూడా, అంటే పల్లవి చరణాలన్నీ కూడా ఆయన కాఫీ రాగంలో కంపోజ్ చేశారు. కాఫీ రాగం గురించి మనం వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. ఇళయరాజా గారు ఇన్ని పాటలు అందులో కంపోజ్ చేశారు. అందులో ఉదాహరణకి నా 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 నా, ఆకాశం ఏ నాటిది అనురాగం ఆనాటిది, ఈ పాట. ఇది కాఫీ రాగంలో కంపోజ్ చేసింది. అయితే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ప్రతిభ ఎక్కడ తెలుస్తుందంటే, అదే పాట, అంటే అదే రాగం, కానీ మీరు ఆ రాగం అదేనా, ఈ రాగంలో ఎన్నో పాటలు విన్నాం కానీ ఇదేంటి ఇదే రాగంలో ఉన్నప్పుడు కూడా ఈ పాట వేరేగా ఉంది అన్నట్టు ఉంటుంది. ఇలా రెహమాన్ గారు ఎన్ని కంపోజ్ చేశారు ఇలాంటి పాటలు. ఇక ఇళయరాజా గారి గురించి అయితే చెప్పలేం, అని ఎన్నో కంపోజ్ చేశారు. అంటే శివరంజని రాగం మనం బాధ కోసం వాడతాం, కానీ ఆ శివరంజని రాగం తీసుకొచ్చి అబ్బని తీయని దెబ్బ
మీరు శివరంజన్ రాగాన్ని ఎలాగ మీరు వాయించినా సరే అది శివరంజన్ రాగం అని ఎదుటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ ఫీల్ అనేది ఎవరైనా అది క్లియర్గా చెప్తారు, అది బాధ కోసం ఉపయోగిస్తాం ఆ పాట. ఎందుకంటే మీరు ఎటు తిప్పి సరిగా ఎటు తిప్పి వాయించినా సరే అది మీకు విషాదం లాగా అనిపిస్తుంది ఆ పాట. కానీ అలా కంపోజ్ చేశారు. ఇక రెహమాన్ గారు ఇంకా అలాంటివి చాలా కంపోజ్ చేశారు రకరకాల రాగాల్లో, అవన్నీ గురించి మనం మాట్లాడదాం. అయితే దీనికి సంబంధించి నేను ఒక చిన్న అనుభవం నాకు ఉంది, దీని గురించి చెప్పాలి మీకు. ఏంటి అంటే చిన్నప్పుడు నాకు సుమారు తెలిసి 7వ తరగతి 8వ తరగతి ఉంటుంది. ఆ సమయంలో మా ఇంటి అల్మరాకి ఒక చెక్క ఉండేది. కంప్లీట్ చెక్క కాదు, ఒక పేపర్ అండ్ చెక్క మిక్సింగ్తో ఒకటి ఉండేది. అది అప్పటికే అది కొంచెం పోయిందనమాట. అయితే నేను దాని మీద దబ్ 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 ఇలా కొట్టేవాడిని. నాకు అప్పుడు అనిపించిన విషయం ఏంటంటే నేను కొట్టిన ఆ రిథమ్కి, ఆ యొక్క నాదానికి కరెక్ట్గా ఈ పాట సింక్ అయ్యేది అనమాట. అంటే నాకు అనిపించేది ఆ ఫీల్ దబ్ 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 అక్కడికి అది అయిపోయింది. కట్ చేస్తే సుమారు కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే బహుశా అది 2009 అనుకుంటే, ఎందుకంటే రెహమాన్ గారికి ఆస్కార్ వచ్చే టైం అప్పుడు. మీకు బాగా తెలుసు కోటి గారు దాని గురించి చాలా ఎమోషన్ అయ్యారు. రాజకోటి అంటాం కదా, మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, సాలూరు కోటేశ్వరరావు గారు చాలా ఎమోషనల్ అయ్యి రెహమాన్ గారి గురించి చెప్తూ ఉండేవారు. అంటే ఆ ఆస్కార్ వచ్చే సమయంలో ఆయన చాలా ఎమోషనల్ అయ్యేవారు. అయితే మళ్ళీ ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో రెహమాన్ గారు కంపోజ్ చేసిన పాటలన్నింటినీ కూడా కీరవాణి గారు ప్రస్తావించారు, కోటి గారు ప్రస్తావించారు. ఆ కోటి గారు ప్రస్తావిస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు. ఈ పాట మీరు గమనించేది నా చిల రోజు ఆ పాట గమనిస్తే దబ్ 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 అంటే ఆ నాదం అలా ఉంటుందని చెప్పారు. ఓకే, ఇది అప్పుడు నాకు అనిపించిన దానికి అలా సింక్ అయింది అని అనిపించింది నాకు కూడా అప్పుడు. సరే, ఇది విషయం అండి. ఈ పాట గురించి మనం నాకు తెలిసినంత మేరకు కూడా నేను మీ ముందు ఉంచడం జరిగింది, సరదాగా మీతో పంచుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని సాంగ్స్ కోసం మనం మాట్లాడుకుందాం. నమస్కారం.